ఓటములు సహజం. ఖచ్చితంగా అంటే గెలిపే అనుకుంటే ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది. అవి కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్యబద్ధ దేశంలో ఉన్నావు. నీ అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల నిన్ను అనుసరిస్తున్న నాయకులు కూడా తక్కువ చేయొద్దు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ, నువ్వేదో గౌరవమైనటువంటి వ్యక్తి అని చెప్పి ఫీల్ అవుతున్నట్టున్నావు. నువ్వు ఏదో దేశీయ నేత అని చెప్పి అసలు దేశీయ నేత ఎవరు తెలిసినా 3 సార్లు ప్రధానమంత్రి అయినటువంటి భారత జాతి ముద్దుబిడ్డ నరేంద్ర మోడీనే గర్వించదగ్గ నాయకుడు ఎవరప్ప అంటే పవన్ కళ్యాణ్. వేరే అది అక్కడ ఉండేది ఆంధీ కాదు, తుఫాన్ అన్నాడు తెలుసా. గాలి కాదు తుఫాన్ అది అని చెప్పి అలాంటి దేశీయ నేతే మా నాయకుడిని ప్రశంసించాడు. నువ్వెంత, నీ బతుకెంత జగన్మోహన్ రెడ్డి గారు? గాలి మాటలు మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టి ప్రజల్ని మభ్యపరిచి మీ గౌరవ నాయకుల్ని రాంగ్ డైరెక్షన్ లో పెట్టి మరీ ప్రజాస్వామ్యాన్ని ఏదో కూనీ చేద్దామని చెప్పి అనుకుంటున్నామేమో. మేము మీకు ఇప్పటికైనా ఇంకోసారి తెలియజేస్తాను ఏంటంటే, మీరు గౌరవ తల్లిని చెల్లినే గౌరవించలేనటువంటి వ్యక్తి. మీరు మా గురించి మాట్లాడుతున్నారు, మళ్ళా మా గౌరవ భాగ్యం కాకపోతే మళ్ళా మేము ప్రెస్ మీట్ పెట్టి మీకు కౌంటర్ ఇవ్వాలా. నిజంగా సిగ్గుచేటుగా అది భావిస్తూ మేమే తలదించుకుంటున్నాం మీకు ప్రెస్ మీట్ ఇస్తాను. దానికి ఏది ఏమైనా తల్లిని చెల్లిని గౌరవించలేనటువంటి వ్యక్తి ఎంత అహంకారపూరితమైనటువంటి వ్యక్తి అనేది గౌరవ ప్రజలందరూ గమనించాలా. రాబోయే రోజులు ఇంకా తగిన బుద్ధి చెప్పాలని చెప్పుకుంటూ, మేము ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు కూడా చాలా మంచి నాయకులు ఉన్నారు. మాకు వాళ్ళ పట్ల చాలా గౌరవం ఉంది. వాళ్ళ గౌరవాన్ని తగ్గించేటువంటి నాయకులు మీకు చెప్తున్నాము. ఆ నాయకుడిని వదిలిపెట్టి లక్షణంగా ప్రజాసేవ పరమావధిగా భావించే వ్యక్తులు కూడా ఉన్నారు. అక్కడ కూడా వెల్కమ్ చెప్తున్నాం. ఈ రోజు నుంచి మా పార్టీలోకి రాండి. నిజంగా మిమ్మల్ని అందరినీ పూల్లో పెట్టుకొని మా తల మీద పెట్టుకుంటాం. ప్రజాసేవ చేయాలనుకునేటువంటి ఏ నాయకుడైనా రాండి అని చెప్పి తెలుపుకుంటూ, ఏది ఏమైనా కనీసం గతంలో నువ్వు సుప్రీంకోర్టుకి గౌరవించినోడు కాదని చెప్పి మాకు తెలుసు. పాత్రికేయులకు అసలు ప్రెస్ మీట్ ఇచ్చినోడు కాదని మాకు తెలుసు. ఈ రోజు ఏదో నువ్వు ప్రెస్ మీట్కి వచ్చి పాత్రికేయుల్ని ప్రజలను తెలిసినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. పాత్రికేయులే చీరించుకున్నారు నీ గురించి. అసలు ఎవరు ఏ డిపార్ట్మెంట్ నీ గురించి బాధపడిందా? చివరిగా ఈ గౌరవ వ్యక్తికి తెలియజేస్తాను ఏంటంటే, ఎందుకంటే ఇప్పటికీ ఇంకా గౌరవం ఏంటంటే మా సంస్కారం అది. నువ్వు మమ్మల్ని మా నాయకుడిని వ్యక్తిత్వ హననం చేసినా కూడా ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, నువ్వు ఒక మానవ జాతి, మేము మానవ జాతి అని చెప్పి మేము ఆధునిక సమాజంలో లేము, సభ్య సమాజంలో ఉన్నాం. నీలాగా సభ్య సమాజం తలదించుకునేటువంటి మాటలు మాట్లాడడం. ఖచ్చితంగా అంటే గౌరవప్రదమైనటువంటి భాషతోనే కన్స్ట్రక్టివ్ గా మాట్లాడతాం. మీరు కూడా రాబోయే రోజుల్లో కన్స్ట్రక్టివ్ గా మాట్లాడితే సరే చేతనైతే ఏదో ఒకటి. ఇప్పటికైనా పులివెందుల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడి మరి ప్రజల మనసును చొరగొనే విధంగా ముందుకు పోవాలి. కానీ ఇట్లాంటి అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడి రాబోయే రోజుల్లో ఇంకా చులకన కాకూడదని చెప్పి గౌరవంగా విన్నపించుకుంటూ, ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి నా నాయకుడు శ్రీ కొదల పవన్ కళ్యాణ్ గారికి జయజయలు తెలుపుతున్నాను. మరీ ముఖ్యంగా అందరికీ చివరిగా ఆవిర్భావ దినోత్సవం మా పండుగ పోరాటంలో ఎంతో మంది జన సైనికులు మా ఇంటి నచ్చారు. ఖచ్చితంగా అంటే ఆనందం ఉత్సవంలో కూడా రావాలని చెప్పి మార్చి 14 అందరూ కలుద్దాం. మా నాయకుడు ఆ సభా వేదికగా ఎన్నో గొప్ప తీర్మానాలు చేస్తూ, ప్రజలకు ఉపయోగపడేటువంటి తీర్మానాలు చేస్తూ, ముఖ్యంగా ఇలాంటి చండాలపైనటువంటి నాయకులకు కూడా అద్భుతమైనటువంటి సమాధానం చెప్పేదని ఆ ప్రసంగాన్ని వినడానికి వెళ్దామని గౌరవ గుంతకల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ ఇక్కడ నుంచి ఆహ్వానం పడుతున్నాం. మా మీడియా మిత్రుల ద్వారా ఖచ్చితంగా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి వినవించుకుంటూ, థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్. For more videos like this, subscribe Big TV channel.